Hi friends, I'm Sunil from Prajna Institute. How are you friends? I hope you're doing good. Friends, just I want to give you a different class today. Okay, so we have completed have plus something before. కదా ఇంతకు ముందు హ్యావ్ ప్లస్ సంథింగ్ అయింది. సో ఈ రోజు హ్యాడ్ ప్లస్ సంథింగ్. ఓకే, ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందుగా జూమ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో సమ్మర్లో ఖాళీగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ క్లాసెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్తో పాటు బాడీ లాంగ్వేజ్, ఇంటర్వ్యూ టెక్నిక్స్, మెమరీకి సంబంధించి ఎన్నో విషయాలు ఈ జూమ్ క్లాసెస్లో ఉంటాయి. టైమింగ్స్ కూడా ఇవి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ అస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హ్యాడ్ ప్లస్ సంథింగ్ గురించి చూద్దాం. ఓకేనా? ఎస్, హ్యావ్ ప్లస్ సంథింగ్ అంటే దాని అర్థం ఏంటంటే హ్యావ్ అంటే కలిగి ఉండుట. మనం ఇంతకుముందు క్లాస్లో చూసాము. హ్యావ్ అంటే కలిగి ఉండుట. నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అంటాను. నాకు భయం ఉంది అంటే ఐ హ్యావ్ ఫియర్ అంటాను. నాకు స్టేజ్ ఫియర్ ఉందంటే ఐ హ్యావ్ స్టేజ్ ఫియర్ అంటాను కదా. సో నేను కలిగి ఉన్నానంటే ఐ హ్యావ్ చెప్తాము. సో నాకు భయం లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఫియర్ అంటాం కదా. నాకు కాన్ఫిడెన్స్ లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అంటాము కదా. హీకి షీకి ఇటుకు వచ్చి ఏం చెప్తామంటే హ్యాస్ చెప్తాము కదా. హీ హ్యాస్ కాన్ఫిడెన్స్, హీ హ్యాస్ కమ్యూనికేషన్ స్కిల్స్, షీ హ్యాస్, హీ షీ ఇట్కి హ్యాస్ చెప్తాము. ఓకే, సో ఇంటరాగేటివ్ చేసేటప్పుడు ఎలా చెప్తామంటే డూ యూ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ స్ట్రక్చర్ అంతా అయిపోయింది కాబట్టి నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఇంతకుముందు చెప్పాను ఇది. ఓకే, డూ యూ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? అదేవిధంగా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్. అలా చెప్పాము. మరి అతనికి జాబ్ ఉందా అని అడగాలి. హీకి షీకి ఇటుకి వచ్చినప్పుడు మాత్రం డూ రాకూడదు. డస్ హీ హ్యావ్ జాబ్, డస్ హీ హ్యావ్ జాబ్ అలా వస్తుంది. మీకు ఫార్ములా కూడా తెలుసు కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ కదా. ఎస్, అతనికి జాబ్ ఉంది అంటే పాజిటివ్, హీ హ్యాస్ ఏ జాబ్. మరి అతనికి జాబ్ లేదు అంటే హీ డజంట్ హ్యావ్ ఏ జాబ్. మరి ఇంటరాగేటివ్ చేసేటప్పుడు డస్ హీ హ్యావ్ ఏ జాబ్, అతనికి జాబ్ ఉందా. మరి మీకు జాబ్ ఉందా అంటే డూ యూ హ్యావ్ ఏ జాబ్. ఓకే, అలా అంటాము. మీరు ఏం కలిగి ఉన్నారు అంటే వాట్ యూ హ్యావ్ అంటాం. మీ ప్రాపర్టీ ఎక్కడ కలిగి ఉన్నారు అంటే వేర్ యూ హ్యావ్ యువర్ ప్రాపర్టీ అంటాం కదా. సో మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుంది, వెన్ యూ హ్యావ్ యువర్ ఫ్రీ టైం. అతను ఏం కలిగి ఉన్నాడు అంటే వాట్ డస్ హీ హ్యావ్. ఆమె ఏం కలిగి ఉంటుందంటే వాట్ డస్ షీ హ్యావ్ ఉపయోగిస్తాం ప్రజెంట్కి సంబంధించి. ఫ్రెండ్స్, మరి హ్యాడ్ ప్లస్ సంథింగ్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే హ్యాడ్ ప్లస్ సంథింగ్ ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే నేను పాస్ట్లో కలిగి ఉన్నాను అన్నప్పుడు ఉపయోగిస్తాం. ఇప్పుడు కలిగి ఉన్నాను అంటే హ్యావ్ ప్లస్ సంథింగ్ ఉపయోగిస్తాను. కానీ పాస్ట్లో కలిగి ఉన్నాను అంటే ఎలా ఉపయోగిస్తానంటే హ్యాడ్ ప్లస్ సంథింగ్. నాకు పాస్ట్లో కారు ఉండేదండి. ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ కార్. పాస్ట్లో ఉండేది కారు. ఓకే, ఐ హ్యాడ్ ఏ కార్. ఇంతకుముందు నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఐ హ్యాడ్ మెనీ ఫ్రెండ్స్. ఐ హ్యాడ్ పాస్ట్లో ఉన్నారు అని చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ ఉపయోగిస్తాం కదా. ఇంతకుముందు నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. ఐ హ్యాడ్ కాన్ఫిడెన్స్. ఐ హ్యాడ్. ఇంతకుముందు నాకు పేషెన్స్ ఉండేది. ఐ హ్యాడ్ పేషెన్స్. ఐ హ్యాడ్ ఇంతకుముందు కలిగి ఉన్నాను. ఓకే, సహనం కలిగి ఉన్నాను. ఐ హ్యాడ్. మరి నెగిటివ్ ఎలా చెప్తాము? ఐ డింట్ హ్యావ్, ఐ డింట్ హ్యావ్. ప్రెసెంట్లో అయితే డోంట్ హ్యావ్ చెప్తాము. మరి పాస్ట్లో అయితే ఐ డింట్ హ్యావ్, డిడ్ నాట్ హ్యావ్. దాని షార్ట్ ఫామ్ ఏమంటామంటే ఐ డింట్ హ్యావ్, I didn't have confidence in the past. Okay, I didn't have a own house. నేను హౌస్ కలిగి ఉన్నాను అంటే I had a own house in past అంటాను. నాకు ఓన్ హౌస్ లేదు పాస్ట్లో అంటే I didn't have a own house అంటాను. మీరు కలిగి ఉన్నారు, you had. మీరు కలిగి లేరు అంటే you didn't have. అతను కలిగి ఉన్నాడు, he had. అతను కలిగి లేడు, he didn't have. ఆమె కలిగి ఉంది, she had. ఆమె కలిగి లేదు, she didn't have. పాస్ట్కి సంబంధించి they had, they didn't have, we had, we didn't have. మరి పాస్ట్కి సంబంధించి ఇంటరాగేటివ్ చేయాలి. ఓకే, మీకు 2 years బిఫోర్ కారు ఉండేదా, బెంచ్ కారు ఉండేదా? ఎస్. డిడ్ యూ హ్యావ్ ఎ బెంచ్ కార్ బిఫోర్ 2 years? ఇప్పుడు బెంచ్ కార్ ఉందా అంటే డూ యూ హ్యావ్ ఎ బెంచ్ కార్ అంటాం. 2 years బిఫోర్ మీకు బెంచ్ కార్ ఉందా? డిడ్ యూ హ్యావ్ ఎ బెంచ్ కార్ బిఫోర్ 2 years? మరి ఇంటరాగేటివ్లో నెగిటివ్ అయితే ఎలా చేస్తాం? 2 years బిఫోర్ మీకు బెంచ్ కార్ లేదా అంటే డింట్ యూ హ్యావ్ ఎ బెంచ్ కార్ బిఫోర్ 2 years? డింట్ యూ హ్యావ్. మీరు కలిగి ఉన్నారా పాస్ట్లో అంటే డిడ్ యూ హ్యావ్ అంటాం. మీరు కలిగి లేరా అంటే డింట్ యూ హ్యావ్ అంటాం. మరి అతను కలిగి ఉన్నాడంటే డిడ్ హీ హ్యావ్. మరి అతను కలిగి లేడా అంటే డింట్ హీ హ్యావ్. మరి ఆమె కలిగి ఉందా అంటే డిడ్ షీ హ్యావ్ అంటాం. ఆమె కలిగి లేదా అంటే డింట్ షీ హ్యావ్ అంటాం కదా. మరి వాళ్ళు కలిగి ఉన్నారంటే డిడ్ దే హ్యావ్. మరి వాళ్ళు కలిగి లేరా? డింట్ దే హ్యావ్. మనం కలిగి ఉన్నామా? డిడ్ వి హ్యావ్. డిడ్ వి హ్యావ్ ఏ ఓన్ హౌస్ ఇన్ ద పాస్ట్? మనకు లేదా? డింట్ వి హ్యావ్. మనం కలిగి లేమా? ఓకే, సో ఇవి ఇంటరాగేటివ్. ఫైన్. మరి WH క్వశ్చన్స్ ఏం చెప్తాం? ప్రెజెంట్లో అయితే వాట్ డూ యూ హ్యావ్ అంటాం కదా. మరి పాస్ట్లో మీరు ఏం కలిగి ఉన్నారు? వాట్ డిడ్ యూ హ్యావ్ ఇన్ పాస్ట్. ఓకే, వాట్ డిడ్ యూ హ్యావ్. మీరు ఎక్కడ కలిగి ఉన్నారు? ఓన్ హౌస్ 2 years బిఫోర్. వేర్ డిడ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హౌస్ బిఫోర్ 2 years? వేర్ డిడ్ యూ హ్యావ్.
మీరు 2 years బిఫోర్ బెంగళూరులో ఓన్ హౌస్ కలిగి ఉన్నారా? అది ఇంటరాగేటివ్. డిడ్ యూ హ్యావ్ యర్ ఓన్ హౌస్ ఇన్ బెంగళూరు బిఫోర్ 2 years? డిడ్ యూ హ్యావ్? ఇప్పుడు మీకు హౌస్ హైదరాబాద్లో ఉందంటే డూ యూ హ్యావ్ యర్ ఓన్ హౌస్ ఇన్ హైదరాబాద్? మీకు ఇప్పుడు గోల్డ్ ఉందా అంటే ఏమంటాము? డూ యూ హ్యావ్ గోల్డ్ అంటాం. మరి పాస్ట్లో ఉందా గోల్డ్ అంటే డిడ్ యూ హ్యావ్ గోల్డ్? ఓకే, ఇంతకుముందు నాకు సుజుకి సమురాయ్ బైక్ ఉండేది అంటే ఇప్పుడు లేదు అని అర్థం. ఐ హ్యాడ్ సుజుకి సమురాయ్ బైక్ బట్ నౌ ఐ డోంట్ హ్యావ్. కానీ ఇప్పుడు లేదు. పాస్ట్లో కలిగి ఉంది కానీ ఇప్పుడు లేదు. పాస్ట్లో నేను కలిగి ఉన్నాను. ఐ హ్యాడ్, అతను కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్, ఆమె కలిగి ఉంది. షీ హ్యాడ్, ఆమె కలిగి లేదు అంటే షీ డింట్ హ్యావ్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వీటి మీద ఒక్కసారి ప్రాక్టీస్ చూద్దామా? Yes. Okay, now we have Prashanti ji here. So now we'll ask the questions and she'll give the answers. Okay, friends, get ready. Yes. Now you have to give the answers. Inka meer kuda answers ivali. Now I'll ask her questions. Prashanti ji, are you ready? Yes, sir. Now I'm asking you. Okay. Yes, sir. So మీకు మీ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుందా? Do you have support from your parents? పాస్ట్ లో ఉండేదా? Did you have support? పాస్ట్ లో లేదా? Didn't you have support? అతనికి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది. He has always support from his parents. వెరీ గుడ్. మీకు ఇప్పుడు గోల్ లేదా? Don't you have goal? పాస్ట్ లో ఉండేది. You had goal. నాకు ఉండేది. I had goal. అతనికి ఉండేది. He had goal. ఆమెకి పాస్ట్ లో గోల్డ్ ఉండేదా? Did she have gold? ఎస్. మీకు ఇప్పుడు కార్ లేదా? Don't you have car? ఎందుకు లేదు కారు? Why don't you have car? నాకు పాస్ట్ లో కార్ ఉండేది. I had car. మీ పాస్ట్ లో కార్ ఉందా? Did you have car? అతనికి పాస్ట్ లో కార్ ఉందా? Did he have car? ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? Do you have problems? ప్రాబ్లమ్స్ లేవా? Don't you have problems? అతనికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. He has problems. ఆమె ప్రాబ్లమ్స్ ఉన్నాయి. She has problems. 2 years బిఫోర్ ఆమె ప్రాబ్లమ్స్ ఉన్నాయి. She had problems. ఆమె 2 years బిఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? Did she have problems before 2 years? ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ లేవా? Don't you have problems అతనికి now? ప్రాబ్లమ్స్ లేవా ఇప్పుడు? Does sir? అతనికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేవా? Doesn't he have problems? ఆమెకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. She has problems. అతనికి స్కూటీ ఉందా? Does he have scooty? మీకు స్కూటీ ఉందా? Do you have scooty? మీకు స్కూటీ లేదా? Don't you have scooty? ఆమెకు స్కూటీ ఉంది ఇప్పుడు. She has scooty now. ఆమెకు స్కూటీ ఉందా? Does she have scooty now? మీకు భయం ఉందా? Do you have fear? 2 years బిఫోర్ ఉందా? Did you have fear before 2 years? 2 years బిఫోర్ మీకు భయం లేదా? Didn't you have fear before 2 years? నాకు 2 years బిఫోర్ భయం లేదు. I didn't have fear before 2 years. మీకు ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? Do you have communication skills now? అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. He has communication 2 skills. years బిఫోర్ అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. He didn't have communication skills before 2 years. అంటే 1 year తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. She will have communication skills after 1 year. వెరీ గుడ్. ఫ్రెండ్స్ చూసా కదా, హ్యావ్ ప్లస్ సంథింగ్, హ్యాడ్ ప్లస్ సంథింగ్ మీద చూసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే పాస్ట్ కి సంబంధించి ఫస్ట్ V2 విల్ ప్లస్ V1 V1 ఆ స్ట్రక్చర్స్ తర్వాత అమెజాన్ వాజ్ వర్ విల్ బి. ఓకే, ఉండుట. ఓకే, వాటికి సంబంధించి చూద్దాము ఒక్కసారి. ప్రశాంతి జీ, ఆర్ యు రెడీ? Yes, sir. మాస్కింగ్. ఓకే, యూజింగ్ ఆఫ్ ఫస్ట్ 3 స్ట్రక్చర్స్. ఓకే, యా, ఫైన్. సో మీరు స్విమ్ చేస్తారా? Do you swim? మీరు మర్చిపోతారా? Do you forget? ఎందుకు మర్చిపోతారు? Why do you forget? నేను మర్చిపోను. I don't forget. ఇంతకు ముందు మర్చిపోలేదు. I didn't forget. ఫ్యూచర్ లో మర్చిపోను. I won't forget. మీరు ఫ్యూచర్ లో మర్చిపోతారా? Will you forget? మీరు నన్ను బాధ పెట్టారు. You hurt me. మీరు నన్ను బాధ పెట్టారా? Did you hurt me? ఎందుకు బాధ పెట్టారు? Why did you hurt me? నేను మిమ్మల్ని బాధ పెట్టలేదు. I don't hurt you. నేను మిమ్మల్ని పాస్ట్ లో బాధ పెట్టలేదు. I didn't hurt you. నేను మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టను. I don't hurt you. మీరు నన్ను ఫ్యూచర్ లో బాధ పెడతారా? Will you hurt me? ఎలా మర్చిపోయారు ఇది? How did you forget? మీరు ఫ్యూచర్ లో నన్ను క్షమిస్తారా? Will you forgive me in future? క్షమించరా? Won't you forgive me? నేను క్షమిస్తాను మిమ్మల్ని. I will forgive you. మీరు క్షమిస్తారా ఫ్యూచర్ లో? Will you forgive me? ఇప్పుడు మీరు క్లాస్ వింటూ ఉన్నారా? Are you listening to the class? వెరీ గుడ్. మీరు స్విమ్ చేస్తారా? Do you swim? ఫైన్. ఇవన్నీ కూడా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మీద. ఇప్పుడు అమెజాన్ వాజ్ వర్ విల్ బి చూద్దాం. ఓకేనా? ఫైన్. ప్రశాంతిజీ, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? Prashanti, where are you now? ఎస్, మీరు ఇప్పుడు ప్రజ్ఞలో ఉన్నారా? Are you in Pragna? నేను ప్రజ్ఞలో లేను. I'm not in Pragna. నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాను. I'm in my house. 2 years బిఫోర్ ఎక్కడ ఉన్నారు? Where were you before 2 years? 2 years బిఫోర్ మీరు హైదరాబాద్ లో ఉన్నారా? Were you in Hyderabad before 2 years? ఎందుకున్నారు అక్కడ? Why were you in Hyderabad? వెరీ గుడ్. నేను హైదరాబాద్ లో ఉన్నా 2 years బిఫోర్. I was in Hyderabad before 2 నేను years. 2 years బిఫోర్ చాలా హ్యాపీగా ఉన్నా. I was so happy before 2 years. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారా? Are you happy? మీరు ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటారా? Will you be happy in future? ఫ్యూచర్ లో హ్యాపీగా ఉండరా? Won't you be happy in future? ఎందుకు ఉండరు ఫ్యూచర్ లో హ్యాపీగా? Why won't you be ఎస్, happy? నేను హ్యాపీగా ఉంటాను ఫ్యూచర్ లో. I'll be happy. ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటారా? Will you be happy in future? సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉందా? Do you have confidence? మీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదా? Don't you have confidence? 2 years బిఫోర్ ఉండేది నాకు కాన్ఫిడెన్స్. I had confidence before 2 years. 2 years బిఫోర్ మీకు కాన్ఫిడెన్స్ ఉందా? Did you have confidence before 2 years? ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉందా? Do you have confidence? ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదా? Don't you have confidence? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి మన ప్రాక్టీస్ సెషన్. ఓకే,
సో ఐ డోంట్ నో హౌ యూ ఫెల్ట్, మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఒక చిన్న యూసేజ్ ఇస్తాను. హ్యావ్, హ్యాడ్ ఇవి ఉపయోగించి చిన్న యూసేజ్ ఇస్తాను. నేను తయారు చేస్తాను మీకు ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు మీకు కొంత వొకాబ్యులరీ ఉపయోగించి నేను ఒక యూసేజ్ తయారు చేస్తాను. మీరు కూడా ఈ వొకాబ్యులరీ ఉపయోగించి యూసేజ్ తయారు చేయాలి. చూద్దాం ఒక్కసారి. గెట్ రెడీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంత వొకాబ్యులరీ ఉపయోగించి చిన్న యూసేజ్ చూద్దామా? ఎస్. సో ప్లీజ్ ఒక్కసారి చూడండి. ఫో అంటే ఎఫ్ఓఏ, ఫో అంటే శత్రువు అని అర్థం. ఫో అంటే శత్రువు. బ్యారల్ ఆఫ్ లాఫ్, బ్యారల్ ఆఫ్ లాఫ్ అంటే అతను చాలా ఫన్నీ అండి. హీఈస్ ఎ బ్యారల్ ఆఫ్ లాఫ్ అంటే అతను చాలా ఫన్నీగా ఉంటాడు అన్నప్పుడు ఉపయోగిస్తాం బ్యారల్ ఆఫ్ లాఫ్. నెక్స్ట్, కౌచ్ పొటాటో. కౌచ్ పొటాటో అంటే దాని అర్థం ఏంటంటే చాలా బద్ధకస్తులు అని అర్థం. మోస్ట్ ఆఫ్ ద టైం టీవీ చూడడంలో గడిపేస్తారు. వీళ్ళని ఏమంటామంటే కౌచ్ పొటాటో, బద్ధకస్తులు అని అర్థం. ఫార్చునేట్లీ, ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు అని అర్థం. ఓకే, ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్, గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటే దాని అర్థం ఏంటంటే సో వాగ్ధాటి కలిగిన వాళ్ళు, అంటే వాక్చాతుర్యం అనే గిఫ్ట్ కలిగిన వాళ్ళని గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ అంటాము. నెక్స్ట్, $1,000,000 మ్యాన్ అంటే దాని అర్థం ఏంటంటే యూర్ లుకింగ్ లైక్ $1,000,000 మ్యాన్ అంటే దాని అర్థం మీరు ఎలా ఉన్నారో తెలుసా? మీ అటైర్ కానీ మీరు అంతా కూడా లుకింగ్ ఎలా ఉన్నారంటే ఒక $1,000,000 మన దగ్గర ఉంటే ఎంత రిచ్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామో అలా ఉన్నాము అని చెప్పడానికి ఉపయోగిస్తాం. యూర్ లుకింగ్ లైక్ $1,000,000 మ్యాన్. ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత డిలైటెడ్. డిలైటెడ్ అంటే చాలా సంతోషించుట. ఎస్, ఐ వాజ్ డిలైటెడ్ టు సీ హిమ్ అంటే నేను అతను చూసిన తర్వాత నిజంగా చాలా ఆనందించాను. డిలైటెడ్, డిలైటెడ్ అంటే చాలా ఆనందించుట. నెక్స్ట్ వన్, ఓవర్ ద మూన్. ఓవర్ ద మూన్ అంటే చాలా సంతోషంగా ఉన్నాను అని అర్థం. ఎస్, ఐ వాజ్ ఓవర్ ద మూన్ అట్ ద టైమ్, ఆ సమయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పడానికి ఓవర్ ద మూన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత బెస్టీ. బెస్టీ అంటే ఆప్తమిత్రుడు లేకపోతే చాలా సన్నిహితుడు, స్నేహితుడు అన్నప్పుడు ఉపయోగిస్తాం బెస్టీ. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వొకాబ్యులరీ ఉపయోగించి ఒక చిన్న యూసేజ్ చూద్దామా? ఎస్, ఐ హ్యాడ్ ఎ ఫో వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ. నాకు డిగ్రీలో ఉన్నప్పుడు ఒక ఫో ఉండేవాడు, అంటే శత్రువు ఉండేవాడు. హీ వాజ్ ఎ బ్యారల్ ఆఫ్ లాఫ్ అంటే అతను చాలా ఫన్నీగా ఉండేవాడు. హీ వాజ్ ఎ బ్యారల్ ఆఫ్ లాఫ్. ఓకే, హీ డిడ్ంట్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కానీ పాస్ట్లో అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. He didn't have communication skills. Moreover, he was a couch potato. అంతేకాకుండా he was a couch potato. Couch potato అంటే మీకు ముందే చెప్పాను. కౌచ్ పొటాటో అంటే చాలా బద్ధకస్తుడు అని అర్థం. He was a couch potato. Okay. Fortunately, I met him recently. అదృష్టవశాత్తు నేను అతన్ని రీసెంట్గా కలిశాను. He has a gift of the gap. అతనికి మాట్లాడే వాగ్దాటి చాలా అద్భుతంగా ఉంది. అండ్ హీ హ్యాస్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా. ఇప్పుడు అతనికి సూపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. రియల్లీ. అండ్ హీ డజంట్ హ్యావ్ ఫియర్ నౌ. అసలు అతనికి ఇప్పుడు భయం లేదు. హీ హ్యాడ్ ఫియర్ ఇన్ ద పాస్ట్లో ఉండేది. నౌ హీ డజంట్ హ్యావ్ ఫియర్. అసలు ఇప్పుడు అతనికి భయం లేదు. ఓకే, నౌ హీస్ లుకింగ్ లైక్ $1,000,000. ఇప్పుడు అతను చూస్తే ఎలా ఉన్నాడు తెలుసా? చాలా టీవీగా, దర్జాగా, హుందాగా ఉన్నాడు. ఎస్, ఐ వాజ్ డిలైటెడ్ టు సీ హిమ్. నేను అతను చూసి నిజంగా చాలా సంతోషించాను. అంతేకాదు, ఐ వాజ్ ఓవర్ ద మూన్. నేను ఎలా ఉన్నాను తెలుసా? చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అనిపించింది తను చూడడంతోనే. ఓకే, నౌ హీఈస్ నాట్ మై ఫో. ఇప్పుడు అతను నా ఫో కాదు. హీ బికేమ్ మై బెస్టీ. ఇప్పుడు నాకేమైంది తెలుసా? చాలా ఆప్తమిత్రుడైపోయాడు. హీ బికేమ్ మై బెస్టీ. అతను నాకు చాలా ఆప్తమిత్రుడయ్యాడు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యూసేజ్ నేను ఈ వొకాబ్యులరీ ఉపయోగించి చేశాను. మీరు చేస్తారా? మీరు ఇంకొకటి ఏదైనా సరే ఇటువంటి యూసేజ్ మీరు తయారు చేయగలరా? ఒక్కసారి తయారు చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. చూద్దాం మీరు ఎలా తయారు చేస్తారు. ఓకే, ఫో అన్నది, బ్యారల్ ఆఫ్ లాఫ్ అన్నది, కౌచ్ పొటాటో అన్నది, అదేవిధంగా గిఫ్ట్ ఆఫ్ ద గ్యాప్ $1,000,000 ఇవన్నీ ఉపయోగించి మీరు ఒక యూసేజ్ తయారు చేయండి. జస్ట్ ఆన్ అ సీన్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ సెషన్ టుడే. ఈ రోజు మన సెషన్ ఇది. మరో సెషన్లో మళ్ళా కలుద్దాం. అంత